మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసానికి సంబంధించి ఎంజీఎన్ఆర్జీఎస్ కింద 5 ప్రాధాన్యత పనులను ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో కూలీలకు పని కల్పించి గ్రామంలోని సహజ వనరులను అభివృద్ధి చేయడమే ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రధానంగా ఫారం పండ్ల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, ఎస్సీ/ఎస్టీ హ్యాబిటేషన్స్లో 100% సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు, అలాగే ఎస్సీ/ఎస్టీ గ్రామాల్లో శ్మశాన వాటిక లేని చోట స్థలము గుర్తించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో ఈ వేసవిలో పశువులకు 1684 నీటి తొట్లను నిర్మించి పశువుల దాహం తీర్చడం జరుగుతోందని అన్నారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి భూగర్భ నీటి మట్టం పెంపుకు చర్యల నిమిత్తం రైతులకు వారి పొలంలో ఇంకుడు గుంతలను తవ్వడం జరుగుతోందని అన్నారు. చెరువులను, కుంటలను 2000 పైగా పూడిక తీసి అభివృద్ధి చేయడం జరుగుతోందని తెలిపారు. 1800 పైగా చెరువులకు వచ్చే కాలువలను, అలాగే పొలాలకు వెళ్లే కాలువలను పూడిక తీసి రాబో వ్యవసాయానికి అనుకూలంగా మార్చడం జరుగుతోందని తెలిపారు. కూలీలకు ప్రతిదినం 300 రూపాయలకు తక్కువ లేకుండా వేతనం పొందేలా వారికి సమయం, స్థలాన్ని మార్కింగ్ చేసి పని కల్పించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో పని కల్పించాలని, అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాల్సిన బాధ్యత మనదే అని అన్నారు. ముఖ్యంగా ఈ వేసవిలో సుమారుగా 1,00,000 మందికి పైగా ఉపాధి హామీ కింద పని కల్పించాలని ఆదేశించారు.